హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బీరకాయ కాంబినేషన్లో బీరకాయ శనగపప్పు కూర ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ బీరకాయ శనగపప్పు కర్రీని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా మనమైతే శనగపప్పు కడిగి అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలండి. ఇది చిన్న గ్లాస్ శనగపప్పు అయితే మనం వాష్ చేసుకుని నీట్గా నానబెట్టుకుని ఉంచుకున్నామండి. కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు బీరకాయ మీద తొక్క తీసి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు ఈ విధంగా చితగొట్టి వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బీరకాయ ముక్కలు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని బీరకాయ ముక్కలు అయితే మగ్గుతాయండి వాటర్ వేసుకున్నట్లయితే. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కొత్తిమీర సర్వ్ చేసుకుని బీరకాయ శనగపప్పు కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.